ఎవల రాత చూసినా మంచిగానే ఉన్నది గాని నా రాతనే మంచిగా లేదు. నా రాత పాడుగాను. ఒక్కొక్కళ్ళు అత్తమామలు చూడిపో ఎట్లా సంపాదించి పెట్టురో కొడుకులకి. ఇక నాకున్న అత్త ఓ భూమి మీద లేదు జాగ మీద లేదు గాని ఇక మాటలు మాట్లాడమంటే చిన్నగా మాట్లాడేది. అవ్వ అందరూ అయ్యవ్వ సంపాదించిన భూములు వేసుకుంటే మేమేమో కైకిలు గమ్మడి పోయే కాలం వచ్చింది. ఇంటాననే ఇంటానా, నువ్వు చదివేటి అన్ని ఇంటానా, ఇంకెన్ని మాటలు అంటావాను? అప్పుడు చెప్తా నీ సంగతి. అగో నేనేమన్నా నా సంగతి చెప్తా అంటున్నావు? ఉన్నది ఉన్నట్టే అన్నా. ఏమో బాగా కోపానికి వస్తాను. నీకు చిన్న పెద్ద లేకుండా మాటలు బాగొస్తానే. ఇక నువ్వు అట్టిగా వినటట్లేవు గాని ఇక డబ్బల ఎల్లిగడ్డలు ఉండేవే. మా అవ్వగారింటికి పంపుకున్నా. ఏమో తెచ్చిందట 4 కిలోలు ఎల్లిగడ్డలు ఎవ్వే అని అడుగుతోంది. పంపుకోయే, పంపుకోగా నేను అద్దంటానా? అన్నిటికి అడ్డం ఉంటానని ఎల్లిగడ్డలకు అడ్డం ఉంటిగా. అంటే ఏందత్తమ్మా నువ్వు మాట్లాడే మాటలు? నీ సొమ్మంతా ముళ్ళగట్టి మా అవ్వగారింటికి పంపుతానా? ఏమోనే, నాకేమెరక నువ్వు అవ్వగారింటికి పంపించేది నేను చూస్తాను నానే. గా డబ్బలు ఎల్లిగడ్డలు ఎవ్వే అంటే ఏమో రావు రావు సుద్దులు చదవబడితివి. నేనేమో అన్నట్టు నువ్వేమంటావత్తా? నువ్వేమన్నావు? నీ నోట్లకెళ్ళి మాటనే వెళ్ళది. ఈతకమ్మతో నీ ఇల్లంతా కాలబెట్టి అయ్యో బిడ్డ కాలిందా నీ జూల్లే అన్న రకం నువ్వు. ఏమో ఎకరాలకు సంపాదించి పెట్టిందని ఓ బాగా ఎగురుతాంది. అయ్యో ఆ కాలాన నాకున్న తెలివితోని నా మొగరు చచ్చిపోతే అటో ఇటో తిప్పల పడి ఇంత జాగ కొనుక్కొని ఇల్లు కట్టుకొని నా కొడుకుని పెంచిన పెద్ద చేసిన నా అంతా సంపాదించే, నాకంటే ఎక్కువ సంపాదించకుండా నీ తెలివేందో కనబడుతుంది. ఏందో జాగలు భూములు అనుకుంటా ఎంచుతానవా? ఆ కాలంలో ఉన్నట్టు ఈ కాలంలో ఉంటే నేను 10 ఎకరాలు సంపాదిత్తు. ఏమో నీ లెక్క అనుకుంటున్నావా? ఇప్పుడు భూముల రేట్లు ఎట్లున్నాయి ఎరికేనా? అగ్గు ఉన్నప్పుడు కొనే తెలివి లేదు గాని ఇప్పుడు నువ్వు కొనే అంటాంది. ఏయ్ ఏందే తెలివి గిలువ అని మాట్లాడతాను? నాకు తెలివి లేదా ఇంత దూరం వచ్చి నాలే సంసారం అంతగానం తెలివి ఉన్నదాని వ్యక్తి ఇప్పుడు సంపాదించి చూపెట్టే, నాలే కిల్లు కట్టి చూపెట్టే. అవురా ఇన్నావురని పెండ్లమ్మాట రెట్ట మాట్లాడుతాందో. అమ్మా ఇప్పుడు గవ్వని ఎందుకే సప్పుడే కూకోరాదే. ఓ నల్లమొక పాడుకావు, పెళ్ళాన్ని ఆజ్ఞలు పెట్టుకునే తెలివి లేదుగా నన్ను ఆగుంటా నావురా. అగో ఆజ్ఞ లేకపోతే నేనే తప్ప ఎత్తనత్తమ్మా. అబ్బో నువ్వేమంటవే, నువ్వేమనవు అనేటి అన్ని అనుకుంటా నేను ఏం చేస్తానా అని మాట్లాడుతానవా? అగో ఉన్నాయి ఉన్నట్టే మాట్లాడుతుని నేనేం మాట్లాడతానా? ఎవరైనా నింటే మానం పోతుంది నీ మాట. అబ్బో మానం ముచ్చతి మనకు బాగుందని మానం పోయే మాటలు మాట్లాడుతున్నట్ట మందికి. ఇంటానవారా దాని మాటలు చూడు ఎట్లా మాట్లాడుతుందో. ఇగో కూసున్నా కాడా నీకు బాగా బలిపెత్తుంది. నువ్వు నీ కొడుకు తీసుకొచ్చి నాకు పెడితే నీ కూర్చొని తింటున్నా కదా, ఇట్లా నప్పుకో. ఇక గివే గీ వదురు మోటు వాడలేదు బంజాయి. నేనే వదిలిపోద్దాన్ని కొద్దిదాన్ని కదా, నువ్వు నీ కొడుకే మంచోళ్ళు ఉండరు మీరే. ఇక నీ మీక్తా దానికి బలుపు చూర్రా ఎట్లున్నదో, అది ఎట్లా మాట్లాడుకుంటా పోతుంది. ఇంటానవా ఇంత బలుపు ఆడదానికి? నువ్వని నాగరాదే, అది అంతకుండే నువ్వు ఇంతకుండివి. నేను ఎవరికని చెప్పాలి? రోజు పొద్దుగా తలకాయ నొప్పి అవుతుంది. మమత కొద్ది అన్నం వేసుకురా. చూసినావా మీ అవ్వ ఎట్లా మాట్లాడుతుందో? అంత పిసాన్ లెక్క కనబడుతున్నా మీ అవ్వ కళ్ళకు. పోనీ తీరాదే, అయిపోయిన దాని గురించి మళ్ళీ ఎందుకు చదువుతాను? అయినా ఇంట్లోన్నది మీరు ఇద్దరేనే, అందుకే నేను అడిగింది ఎల్లిగడ్డలు ఏమైనా అని. నిన్ను అడగకపోతే ఎవరిని అడుగుతుంది? దానికి నువ్వు గింతగానో లొల్లి పెట్టుకోబడుతుంది. ఏ గంతేగాని నువ్వు మీ అవ్వదికే మాట్లాడతావని నాకు తెలియదా? ఈ ఇంట్లో నేనే పరైదాన్ని. మీ అవ్వ ఎన్ని మాట్లాడినా నువ్వు సప్పుడు చేయకు, ఎందుకంటే నేను నీకు పట్టలేని పెళ్ళాని కదా. నీ అవ్వనేమో ఎటు పడితే మాట్లాడుతుంది, నువ్వేమో నన్ను పట్టించుకోవు. నాకు ఈ తలకే నొప్పి అంత అవసరమా? నీ సక్క మా అవ్వగారి ఇంటికోతా, అప్పుడు మీ ఇద్దరి కళ్ళు చల్లబడితే నువ్వు మీ అవ్వనే ఉండురు ఇంట్లో ప్రశాంతంగా. నువ్వు గంతగానే ఎందుకు బాధపడతానవే? నేను అడుగుతుంది. ఏం అడుగుతావు? ఏమో అడుగుతాడు అటు అడుగుతాడు. అది కాదు మమత, మాట మాట అనుకొని మనసులో బాధ పెట్టుకోవద్దే. అత్త కూడలు అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు లొల్లిలు అత్తనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అమ్మని అడిగేటప్పుడు అమ్మని అడుగుతా, నిన్ను అడిగేటప్పుడు నిన్ను అడుగుతా.
నువ్వు నా గురించి అడుగుతలేవు, మీ అమ్మ గురించే మాట్లాడతాను, మీ అమ్మ గురించే పట్టించుకుంటాను అని నేను నా అవ్వగారింటికి పోతాను ఎంతవరకు కరెక్ట్ చెప్పు. నాకు నువ్వు ఎక్కువ కాదు, అది తక్కువ కాదే, నాకు మీరిద్దరు సమానమే. జర నన్ను కూడా అర్థం చేసుకోర్రే, ఎందుకు ఇట్లా బాధ పెడతారు చెప్పు. అయ్యో తప్పు మీదేం లేదు అయ్యా, తప్పంతా నాదే. మీ అవ్వ మంచిదే, నువ్వు మంచోనివే. మీ అవ్వ ఎన్ని మాట్లాడినా వాడాలి, నువ్వెన్ని మాట్లాడినా వాడాలి. మీ అవ్వకి ఇట్లా అంటుందని నీతో చెప్పుకుంటే చాలు, అది తప్పే. మరి నీతో చెప్పుకోకపోతే ఎవరితో చెప్పుకోవాలి? అరే నాకే చెప్పుకోవాలి, నేను కాదంటలేను, కానీ ఎన్నిసార్లు చెప్తావు? ఊకదే చదవా అడిగితా అని చెప్పాక కూడా మళ్ళీ అడగబడుతుంది. ఇది వరకు ఎన్నిసార్లు లోలు కాలేదు, నీకు ఎన్నిసార్లు చెప్పుకోలేదు, ఒక్కసారి అని అడిగినావా? అరే ఇప్పుడు అది లేదే, అడుగుదామంటే రేపు అడుగుతుంది. ఇప్పుడు లేదు, అప్పుడేం చేసిన లొల్లి కాక మొద్దర నిల్సోనే. అరే అన్న కదా సపరేట్ గుండు అని అమ్మను చదువుగా అన్నం తినక కూడా గిత్త మరేంటి ఇంట్లో నువ్వు ఉండాలా పోవాలా చెప్పు ఒకసారి. అంటే అన్ని మనకు అనుకూలంగా ఉంటాయనే. మీ అవ్వ ఇంటికనంటే వడవా? పడా, నేను ఎందుకు పడతా? నీ బడా జీవితంలో అన్ని సంతోషం కావాలంటే ఉండదు. ఇంట్లో సరే నీకు సంతోషం లేదు కదా, నీ మీకు తెవతనా తెచ్చుకోపో. తలకాయ ఉందా? ఏం మాట్లాడతానో నాకు అర్థం కాదు. మరేంటి నీ అవ్వకి ఇంకో తత్తే మంచిగా కళ్ళు చల్లబడితే దాన్ని మంచిగా చూసుకుంటారు కదా, నేను ఉండద్దు. పీక్తతి ఎవరిని బెదిరిస్తారా నువ్వు? పీక్తా పీక్తా అనుకుంటా. మరేంటి బెదిరిపోతే కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయిందట. చూసినావు ఎట్లా మాట్లాడుతున్నావు? గివ్వే నీ అవ్వకు గీ మాటలే ఉన్నాయి, ఏమిటికి లేరు. మీరు ఏం సంపాదించారని మీరు? మేము ఏం సంపాదలేదే. ఇంకా తింటున్నారు అన్నం. పెళ్లి చేసుకోగా తెలియదా? తెలియదు. మరి చేసుకున్నాక ఎట్లా చూసుకోవాలి తెలియదా? ఇప్పుడు నీకు ఏమైంది? చూసుకోకుంటే ఏం చెప్తాను? కడుపుకు ఎండుతున్నావా? తింటలేవా? ఎట్లా మాట్లాడుతుంది మీ అవ్వ? అరే అది మాట్లాడితే దానికి పెద్ద వయసు మీద పడ్డది, తెలిసో తెలియకనో వస్తుంది. వయసు మీద పడితే చక్క మూల కూర్చోవాలి గంతే. ఎందుకోరుడు నోరు పెట్టుకొని? ఇంటికాడ మీ అవ్వంటే వడవను నీ బడా అవ ఎప్పుడు గీదేలో ఇంత ఈ కొంపలు నాకు ఏం మనసులో పడకుండా చేస్తారు మీరు. తిన్నది మనసులో పడతలేదు, పండుకునేది మనసులో పడతలేదు నాకు. తినకు. ఎవరి బెదిరిస్తానో? ఎవరి కడుపు ఎండుతుంది, ఎవరి కడుపు మాడుతుంది. ఇగో నువ్వు గిట్లా రేపు అడగకపోవాలి బిడ్డని సంగతి చెప్తా. ఏమో కడుపు మార్చుకొని అన్నం ఇచ్చిపెట్టి పోతే ఎవరికి బెదిరింపు? ఈ కాలు పాడుగాను ఒకటే తడతడ అంటాంది. ఈ ఉట్కూరు మహేష్ 1000 రూపాయలు ఇచ్చేది ఉండే, ఇస్తే గీ దావకాన కన్నా పోదామని చూస్తే ఆ పోరడు పైసలు ఇస్తలేకపాయే. ఈ ఇంట్లో చూస్తే ఇంట్లో సంబరం ఇంట్లోకే ఉన్నది. నన్ను ఏమన్నా పట్టించుకునేటట్టున్నారా? అవసరానికి తీసుకోపోతారు, అవసరం ఉంటే ఇట్లా ఖరాబ్ చేసి ఇస్తారు. మళ్ళా నేను పోయేదాకా ఇటు మొక్కను కూడా ఎత్తలేరు కదా. ఇతో బాధ ఉంది, ఎకుంటో బాధ ఉంది వీళ్ళకి. ఇగో మీ అవ్వడ కూసున్నది, అడుగుతాన్నావు కదా, అడుగుపో. అగో సప్పుడు ఏవో నా జోలికి రాకుండా అయిపో. అరే అడుగుతా తీయరా, అదే టైం వచ్చినప్పుడు. ఇప్పుడు అడుగుతావా అడగవా? ఇప్పుడు అడుగుతావా అడగవా? అమ్మ ఏం చేస్తాను? నీ కళ్ళకు నేను కనబడతలేదు, నేను చేసే పని కనబడతలేదారా? గట్ల కాదే అమ్మ, మీరు గిట్లనే చిన్నదానికి పెద్దదానికి అయిన దానికి కాలదానికి రోజులు వదిలి పెట్టుకుంటే ఎట్లా చెప్పు? అది ఏ తప్పు చేయకుండా దాన్ని నువ్వు ఊకే మాట్లాడే వరకు అది బాధపడుతుంది కాదే. నీ పెళ్ళం బాధపడ్డదే కనబడుతుంది అరా కొడుక, నేను బాధపడ్డది కనబడతలేదారా? అయినా నీకు పెళ్ళం బెల్లమైంది, తల్లిని అల్లమైన కదరా. లగ్గం కాక ముందు అవ్వ అవ్వ అనుకుంటా ఎంత మంచిగా ప్రేమ ఉన్నావురా. ఈ ప్రేమ కనబడతలేదేమరా ఇప్పుడు? ఆ ప్రేమే లేదు. పెళ్ళాం మీదనే ఖాళీ. పెళ్ళాం ఏ చెప్తే కదా ఇనుడు. పెళ్ళాం దిక్కేం మాట్లాడబడుతుంది. నేను ముడిగడిగింది వేయింది, నేను తినబెట్టింది వేయింది, నేను చదివిపించింది వేయింది, అన్ని వేయినాయి కదరా కొడుక. ఇలా పెళ్ళాం ఎక్కువైంది నీకు. అది చెప్పుడుతోనే ఈడొచ్చిన అడుగుతాండు. అది కాదే అమ్మ, గట్లెందుకంటే
నీ మీద నాకెందుకు ప్రేమ తక్కువ అవుతుంది? ఏడున్నదిరా నీకు? నా మీద నీకు ప్రేమ లేదు, నీకు లేదు, నీ పెళ్ళానికి లేదు. మరి మా అత్త ఐసుల పెద్దది, కోపం మీద ఓ మాట అంటే పడాలని నీ పెళ్ళనుకున్నాదిరా. ఇంకా మీదికెళ్ళి నన్నే మాటలు అంటాంది అంటే నీ పెళ్ళమంటే నీ బలన్నారా? మరి మా అవ్వని గట్ల ఎందుకంటానవే? దానికి ఎందుకు సమాధానం ఇస్తలేవు? ఇద్దరికి చెప్తున్నానే అమ్మ లొల్లొద్దని. నా దగ్గరికి వచ్చి లొల్లొద్దని చెప్తానవేమిరా? అదే ముచ్చట నీ పెళ్ళానికి చెప్పి దాన్ని నోరు మూపిరా. ఇన్నావురా? భూములు సంపాదించినవా, జాగాలు సంపాదించినవా అని అడుగుతాంది. దానికి ఏమిటికిరా అవన్నీ అడుగుడు? మీ అయ్య వేయినాక నేనెంత కష్టపడుకుంటా, ఎంత తిప్పలు పడుకుంటా నిన్నింత పెద్ద చేసిండ్రా. గట్లా ఊళ్ళో పోయి అడిగితే ఎవరైనా చెప్తారా? దానికి ఇవన్నీ ఎరికేనారా? అది ఎటు పడితే అటు మాట్లాడుతుంది. నా కొడుకు కోడలు మంచిగా ఉండాలని అన్నిటికీ నోరు మూసుకొని ఉంటానా? ఏదో తెలిసి తెలియక మాట్లాడుతుందని ఓపిక పట్టిన కొద్దీ నా ఓపిక మీకు అర్థమైతలేదురా? అర్థమైతలేదు. మీ అయ్య పోయినట్టే నేను కూడా పోతే ఇదంతా బాధ ఉండకపో. ఏంది తలకాయ నొప్పి నాకు? రోజు ఇదే భాగవతం అవుతుంది. ఏదో టనుడు అదంటే నేను బలన్నారా? అదంటే నేను బలన్నా? ఇప్పుడు ఎందుకు ఎడుతున్నావమ్మా? నేనేమన్నా చెప్పు. అరే నువ్వేమనుడద్దు, నీ పెళ్ళామేమనుడద్దురా. నాకు తలకాయ నొత్తాంది. నన్ను నిమ్మలంగా కూర్చొని అరే సంపతి, ఏమైందిరా ఒక్కనివే కూర్చున్నావు? ఏం లేదురా, ఇంటికాడ అంత మనసులో పడతాయి అని ఇట్లా వచ్చి కూర్చున్నా. ఏమైంది? ముఖం కూడా అంతేటో చిన్నవైనట్టున్నది. నాతో అయితే లేదురా. ఏమైందిరా? అరే తిన్న తిండి కూడా నాకు పెయిన పట్టకుండా అవుతుంది నా జీవితం. పొద్దున్నాక నా పని ఏదో నేను చేసుకొని పొద్దుకి వైపు ఇక్కడ తిని వండుకుందాం అనేసరికి నా పిల్ల వచ్చి మీ అమ్మ నన్ను ఎట్లా పడితే అట్నే తిట్టిందని ఇది వచ్చి చెప్తుంది. మా అమ్మనేమో నీ పిల్ల నన్ను మస్తు తిట్టిందిరా అని మా అమ్మ చెప్తుంది. వాళ్ళిద్దరికి సమాధానం చెప్పలేక మధ్యలో నేను చస్తానరా. అరే సంపతి, ఆ రెండు కళ్ళు నీయే, అందులో దేనికేమైనా బాధ నీకేరా. అందుకే మెల్లగా నచ్చ చెప్పుకోవాలి కానీ ఇట్లా బాధపడితే ఎట్లరా? అత్తగూడెం లాంటినే లొల్లులు కొట్లాటలు ఇంటింటికి మట్టిపోయే. ఇవాళ రేపు లొల్లు లేని ఇల్లు ఎక్కడున్నా చెప్పురా? అరే నాకు వాళ్ళిద్దరు తప్పితే ఇంకెవరు ఉన్నారా? వాళ్ళు వచ్చి ఎవరు ఏం చెప్పినా ఓపిక కొద్ది తింటానే కానీ ఎవరిని బాధ పెడతలేనురా. ఎందుకంటే నేను బాధపడ్డా మంచిదే కానీ వాళ్ళు మాత్రం బాధపడద్దు అనుకుంటున్నా. అరే ఓ రోజు కాకపోతే ఓ రోజన్నా మాట్లాడు కావచ్చని ఎదురు చూసుకుంటుంటానరా. అరే నువ్వు ఊకూకే అదే ఆలోచించి నీ తలకాయ ఖరాబ్ చేసుకోకు. కానీ అన్నం తిన్నావా లేదా? నీ ముఖం చూస్తే అన్నం తిననట్టే కొడుతుంది. కానీ పోయినాడు ఇంటికి పోయి అన్నం తినిపో. ఆ ముఖం కూడా చూడు ఎట్లా గుంజుకపోయిందో. లేరా చెప్పినప్పుడు లేవు. లొల్లి లేని కాడ లొల్లి పుట్టిస్తారు. ఇలా గుణం పాడుగాను. ఏదన్నా ఉంటే నన్ను అనాలే, మీ అవ్వ అట్లన్నది, మీ అవ్వ ఇట్లన్నదని లేనిపోని నూరి పోసుకుంటా నా కొడుకు నాకు కాకుండా దూరం చేస్తాను. ఇలా మీద మన్ను, ఇలా మీద దుమ్ము. సి గింత చెండాల గుణం, ఇలా గుణం గిదాలుగా గింత కుట్రాయితనమాట మీద మనుషుల మీద. సిసి
ఇగో అత్తమ్మ మాటలు మంచిగా రాని ఊకున కొద్దీ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావేంది నేను మంచి మాటకే మంచిదాన్ని చెప్తున్నా లేనిపోని చెప్పి నీకు నీ కొడుకుని దూరం చేస్తానా నీ కొడుకు నువ్వు గంగల ఓర్రి నాకేంది నా జోలికి అత్త మాత్రం మంచిగా ఉండదు ఓ లేకిడి మొక్కం దానా ఏంది ఏం మాట్లాడిన రీతి ఏమన్నా రీతిగాల మాట నా కొడుకుని గంగల పోమంటావా నువ్వేం చేస్తానవే నన్ను నా కొడుకుని చేస్తానవా నీ అవ్వబోని నీ అయ్యవోని నువ్వు పోయే గంగల నన్ను ఎందుకు పొమ్మంటానవే నీ బర్రెగిన ఆడదానా తిన్న కొద్ది బాగా బలపత్తాందని పెడుతున్నా బాగా నువ్వే అండిపెట్టి నేను అండిపెట్టి 3 పూటలు కూర్చొని బాగా ఊరిన పందూరినొట్టే నానే నువ్వు కొద్ది కట్టం చేసి సాధి నా కొద్ది నేను తినుకుంటూరునా నాదే నడు బయటకు నాడు నువ్వు ఎందుకు నీ కట్టం చేసి కట్టుకునిలే పెట్టలేదు సక్కం కట్టినావు అబ్బో నువ్వు సంపాదించేయి ముఖం పెట్టుకొని నా మీద వచ్చి మాట్లాడని అన్ని చెప్పుకుంటా నా దగ్గర నువ్వు చెప్తానవే నా కొడుకు నన్ను నువ్వు వాపుతానవే నల్లి కుట్లదాన నల్లి కుట్ల నల్లి కుట్లని నువ్వేనే ఏమనే ఈ మాటలు చెప్తా కనబడతలేదా నా కొడుకు బంగారం అదే పాట పాడుతున్నారు అవునే నీకేం తెలుసు నువ్వు వచ్చి బాగా పొడుగు చేసావు నా గురించి మాట్లాడతారే ఏం మాట్లాడతానవే ఊకున్నా కొద్ది పెద్దలే చిన్నలేదు గింత రేవు దక్క ఆడిదా నువ్వే ఉన్నావే ఇవత్ లేదా ప్రపంచం మీద కోడల్ది నువ్వే ఉండవానే గింతగానే అబ్బా ఎవడన్నా చూస్తే ఏమనుకుంటారు గింత గింత కుట్ర అయితేనవా నీ కండ్లు మండ నీ కండ్లు కాకులు ఓడవా నీ కండ్లు చీపురు పట్టి చంపితే చెప్తున్నా నన్నే కొడతావా చీపురు పట్టి మర్యాద దక్క చెప్తున్నాయేమో ఎక్కువ మాట్లాడతానా ఏందే నన్ను మర్యాద దక్కదంటవా వచ్చినవా అగ చూడు నీ అబ్బాయి ఎట్లా మాట్లాడుతుందో నేనట్ట లేనిపోని చెప్పి మీ ఇద్దరిని వాపుతానట అప్పటి సంది ఎట్లా పడితే అట్లే మాట్లాడుతుంది ఇగో మంచిగా చెప్తున్నా నీ అవ్వకు చెప్పుకో నా జోలికి రాకమని అవురా సప్పుడు చేయవేంద్రావు నలుపుట్ల బాడుకావు అవునే నువ్వు తోలంది నా దగ్గరికి ఎట్లొత్తలే నువ్వు కాదానే తల్లి కొడుకుని బాపేదానివి అబ్బో నువ్వు చిన్నాడదానివి కాదే చిన్నదాని కాకపోతే నేనేం చేసినా ఇగో చెప్తున్నా మాట మాట వెరిగేదాకా చూడక చెప్తున్నా ఏం చేస్తావే ఏం చేస్తా మాట మాట ఏం చేస్తావా ఎట్లా పడుతుంది చూసావా మాట మాట శిక్క పడతావా నువ్వు చిన్నంత పెద్దంత లేదని లేదు ఊకుకే ఎందుకు వస్తుందా మీకు లొల్లులు తిన్న కూడా పేరు పట్టకుండా ఏత్తుర్రు ఉన్నదే ముగ్గురం ఇంట్లో కట్టం చేసుకుంటా ఇంట్లో మాట బయట పడకుండా బతుకుదామంటే ఎందుకు ఇట్లా నా మాట తెల్లారితే పొద్దుకు లొల్లు పెట్టుకుంటే నేను అవ్వనన్నా పెళ్ళన్నానన్నా అవ్వనంటానో నువ్వు నాకెందుకు చెప్తానో నీ పెళ్ళని చెప్పుకో అంటది పెళ్ళని చెప్తానో మీరిద్దరు ఒకటే నేను ఇంట్లో మా అమ్మగారింటికి పోతాను పెళ్ళం అంటది అరే కొద్దిగా నన్ను అర్థం చేసుకోకుంటే ఎట్లా మీ ఇద్దరు పోతే మరి నేను చావన్నా చెప్పురి సత్తా మా అత్తనే కదా కోపంలో ఒక మాట అన్నదని పడితే ఏమైతుంది నీకు అది తెలిసి తెలియక మాట అన్నదని నువ్వు కూడా సపరేకుంటే అయిపోతుంది కదా అమ్మా నేను అన్నవారికి ఇద్దరు కోపాలు వస్తాయి మీకు నేను ఇంతగానో తిప్పల పడేది ఎవరి కోసమే మీ ఇద్దరి కోసం కాదా నాకు మీరు తప్పితే ఇంక వాళ్ళని ఉండరా నేను పొద్దున్నాక పోయిపోయి అత్తే కనీసం కంచోలకి ఇంత తన్న వేసి తినమనేటోళ్ళు లేరు మీ అత్త కూడా నిలబెట్టుకుంటారు కానీ నా కడుపు ఎప్పుడన్నా చూసినారే మీరు ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నట్టే గాని ఎన్నోసార్లు పస్తులు వండుకున్నా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినా నా బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి నన్ను పట్టించుకుంటున్నాను నువ్వంటావు నన్ను పట్టించుకుంటున్నాను నువ్వంటావు మీరిద్దరు వచ్చి నాకు చెప్తే మరి నేనెవరికి చెప్పానే నన్ను ఎవరు పట్టించుకుంటారు నాకు మీరు తప్పితే ఇంకెవరు ఉండరే ఇంట్లో 10 మంది ఉన్నట్టు 10 మందికి సాకిరి చేసినట్టు మీరు ఇంట్లో పనికి ఎంతగానో భయపడతారు చెరువు పని చేసుకుంటే అయిపోతుంది కదా అరే కొడుక ఏడు బిడ్డ ఇక నుంచి కోడల్ని నువ్వు మర్చుకుంటావురా నీకు మనశ్శాంతి లేకుండా చేసిన కొడుక పెద్దదాన్ని నేను ఆలోచించేది ఉండే ఏడు కొడుక నీ బాంచన్న ఇక నుంచి మంచిగా ఉంటావురా మేము బాధపడదు మా లొల్లుల వల్ల నువ్వు ఇంత బాధపడతావని మేము అనుకోలేదు ఇంకోసారి లొల్లులు పెట్టుకో మంచిగా ఉంటాం నువ్వు ఏడవకు
పాప అని చెప్పి బువ్వ తినలేదని చెప్తాను కదరా బువ్వ తిందు ప్రతి అత్త తన కోడలను కన్న కూతురిలా, ప్రతి కోడలు తన అత్తను కన్న తల్లిలాగా చూసుకుంటే ఎలాంటి గొడవలు కొట్లాటలు జరిగాయి. మనశ్శాంతి లేని జీవితం మరణంతో సమానం అంటారు. ఒక మగానికి ఇంట్లో మనశ్శాంతి ఉంటే తన వాళ్ళ కోసం ఎంత కష్టమైనా సరే బయట సంపాదించుకొని రాగలుగుతాడు. ఇప్పటికైనా ఆలోచించి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ప్రేమతో మీ మేనకా టాకీస్.